సభా సరస్వతికి నా నమస్సులు. నా పేరు మోదేపల్లి సీనమ్మ. ముందుగా సాహితీ కుటుంబంలో ప్రియ సహోదరులు రవీంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేటి నా కవితా శీర్షిక చదువుకోలేదని ఎందుకంటారు ఆ అక్షర మహర్షిని. చదువుకోలేదని ఎందుకంటారు, చదువుకున్న వారు చదివారా? ఆ అక్షర మహర్షి నేర్చుకున్న జీవిత పాఠం. పాఠశాల దారి పట్టకపోయినా వాక్యాలెన్నో ముడిపెట్టి మట్టి కణంలో మెరిపించి నూతన ఆశయాలకు నాంది పలికిన ఆలోచనల పుట్ట. పుస్తకమనే పొలములో అక్షర విత్తులు నాటకపోయినా పశువుల కాపరిగా పదాల పంటలు పండిస్తూ పాఠకుల మనసు పుటల్లో శాశ్వతంగా నిలిచిన మహాకవి. తరగతి గదులు తెరవకపోయినా, తల్లిదండ్రుల ఆలనను అందుకోకపోయినా తెలుగు తల్లి ఒడినే గురుకులంగా భావించిన నిరంతర విద్యార్థి. జీవితము ఎడారిలా కనిపించిన జనపదమునే చెట్టు నాటి జనుల మదిలో పచ్చని చిగురులు మొలిపించాడు. అతను ఒక వ్యక్తి కాదు, తెలంగాణ రాష్ట్ర గేయములో ఉప్పొంగే ప్రతి పదములో దాగిన ఓ శక్తి. చెక్కబల్ల తనకు చోటివ్వకపోయినా జీవన గీతంలో పల్లె రాగం పలికించిన గాయకుడు. అనుభవమే ఆయనకు విద్య, పల్లె జీవనమే అతనికి నేర్పిన పాఠాలు. తెలంగాణ నేలను అడుగడుగునా వర్ణించిన యశస్వి. పుస్తకాలు చదివిన వారు రాయలేనిది మస్తిష్కముతో గ్రహించి మహాద్భుతంగా రాసిన గేయము విన్నాక మేధస్సుకు వెలుగు తెప్పించే ఎన్నో రాగాలు తీసిన ఆ స్వరాన్ని ఆలకించాక చదువుకోలేదని ఎందుకంటారు, చదువుకున్న వారు చదివారా? ఆ అక్షర మహర్షి డాక్టర్ అందశ్రీ గారు నేర్చుకున్న జీవిత పాఠం. అట్టి అక్షర తపస్వి గారికి ఇదే నా అక్షర నివాళి. ధన్యవాదాలు. అక్షర తపస్వి నివాళి అంటూ చాలా చక్కటి కవిత